ఏమండి, భర్తలు కాపురం చేయాలంటే ఏం కావాలి? లోకంలో ఎవడో చెప్పిన పనికిమాల సూత్రాలు చదవడం కాదు. చక్కటి వైవాహిక జీవితంలో కాపురం సజావుగా సాగాలి అంటే ఈ మధ్య చాలా మంది వచ్చేసారండి తెర మీదకి, సోషల్ మీడియాలో. అందరూ చెప్తుంటారు. వాళ్ళందరూ చెప్పే ఒక ఎత్తు అయితే బైబిల్ చెప్పేది సరైన విధానం. ఎందుకంటే సృష్టికర్త చెబుతున్నాడు, జ్ఞానం చొప్పున కాపురం లేకపోతే కాపురాలు వీడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఎందుకు కూలిపోతాయి? ఎక్కువ బలహీనమైన ఘటన ఉంది కాబట్టి. ఏమంటే, కారు ఉంది, కారులో టైర్స్ ఉంటాయి, టైర్ లో ప్రెషర్ అంటారు. ముందు 2 వీల్స్ లో ఒక పక్క ఫుల్ ప్రెషర్ ఉండి ఒక పక్క గాలి లేదు అనుకోండి, అప్పుడు బండి ఎలాగెళ్తుంది అనుకున్నారు? తిన్నగా వెళ్తే బండి స్పీడ్ ఉంటది, బండికి వాలిపోయి వెళ్తుంటది బండి. యువతల టైర్ లో గాలి తక్కువైపోయింది కనుక ఇది కృంగిపోద్ది. ఈ కృంగిపోవడం వల్ల రెండింటికి మ్యాచింగ్ జరగక, సరైన ప్రెషర్ లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రయాణానికి ప్రమాదం, బండి సజావుగా రోడ్డు మీదకి వెళ్ళదు. ఇది ఎంత వాస్తవమో, జ్ఞానం చెప్పిన భార్యతో కాపురం చేయకపోతే కాపురం కూలిపోయి